ఇప్పటికి ఈ ఒక్క చెట్టు ఉండించుకున్నాము, అన్నీ కొట్టేసుకున్నాము. ఈ చెట్టు ఒక్కటి బహుశా వాళ్ళు మర్చిపోయినారు పాలు తీయకుండా. పాలు కూడా తీయలేదులే, పిల్లలు తినేదానికి ఉంటాయి ఎప్పుడైనా ఒక్కాయ అని చెప్పేసి ఒక్క చెట్టే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అయితే చెట్టు నిండా ఉన్నాయి కదా కాయలు, ఎప్పుడైనా పిల్లలు ఒక్కాయ తింటారులేని ఒక్క చెట్టు పెట్టుకున్నాం. అన్నీ అయితే నరికేసినాం. ఇప్పుడు సప్ప కోసుకున్నా, కొంచెం గేదెలకు ఉన్నాయి కదా మనకు. సప్ప కట్టుకొని ఇంటికి అయితే పోవాలి ఫ్రెండ్స్. 2 అయింది టైము, 5 గంటలు పట్టింది. అంతా ఇప్పటికి అయిపోయింది. పొద్దున 9కి వస్తే 2 దాకా వేయడం. ఇప్పుడైతే సప్ప కోసుకున్నా. సప్పకు తాళ్ళు కూడా తెచ్చుకోలేదు. మ్యాక్సిమం కొడవలు అయితే చేత పట్టుకొని వచ్చిన, తాళ్ళు కూడా తెచ్చుకోవాలా. కానీ మనసు ఉంటే మార్గం ఉండదు అన్నట్టుగా తీగలు ఉంటాయి కదా మన కటవన, 2 తీగలు పెరుక్కునే గేదెలు ఉన్నాయి కదా, కొంచెం కోసుకోకపోతే. సప్ప అయితే దండిగా ఉంది ఫ్రెండ్స్. వర్షాలు పడి బాగా గిడ్డి పడి అసలు సప్ప కోసుకుపోయేచ్చే అవి మూత పెట్టడంలే, తినడంలే. సప్ప చూడండి అంతా ఎట్టుందో. మళ్ళీ అంతా కట్టిగా అయిపోతే ఆ ఆకులన్నీ ఒలుసుకుంటే అంతా కోసినా కూడా 2 మోపులు అవ్వదు. అందుకనే తినకపోని తొక్కని అని చెప్పేసి సప్ప అయితే కోసుకొని పోతున్నాము. ఎవరో చెరుకు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. నేనైతే సప్పలో చెరుకు వేసినాను అనమాట. చూడండి చెరుకు ఎంత బాగుందో కదా. ఈ చెరుకు ఏడదంటే మా చెల్లెలు వాళ్ళ మొగుడు తెచ్చినాడు. వాళ్ళది చిత్తూరు సైడ్ అంతా చెరుకే కదా. చెరుకులు తెచ్చినాడు మాకు తినేదానికి. అది 2 గెడీలు తెచ్చి నేను చేలో బుడిచిన, 5-6 గెడీలు బుడిచిన. మా ఆయన అంతా కోసేసినాడు సప్పకు. ఎందుకు ఇదంతా బలసకపోతే అని వాళ్ళకి సప్ప లేకుండా అని ఒకటి ఉండించుకున్నాము. ఎప్పుడైనా నేను చదువుకి ఒక గెడే కొట్టుకోవేది పెట్టుకునేది దేవుడికి దసరా అప్పుడు. అలాంటప్పుడు చూడండి చెరుకులు ఎవరు తింటున్నారు ఫ్రెండ్స్. అప్పుడు మన కాలంలో అయితే చెరుకు గెడి ఒకటి తీసుకుంటే తిన్నాళ్ళకు పోయినామనుకో చెరుకులు తెచ్చుకొని తింటా ఉండేది. ఇప్పుడు చెరుకులు తింటున్నారా పిల్లలు? అంత ముదుగైపోయింది చెరుకులు. మాకు పళ్ళు నొప్పులుగాని అంటారు. ఇప్పటికీ పల నవ్వులుతాం మనం. ఆ కాలం వాళ్ళం, ఈ కాలం వాళ్ళు తింటున్నారు. అసలు చెరుకులు తినలా, ఏం తినలా. చెరుకులు చూసినారు కదా ఎంత బాగుండదు చెరుకు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ సప్పు కొంచెం కోసుకున్నా, కట్టుకొని ఇంటికైతే వెళ్ళిపోతాను. అన్నం అయితే బాగా ఆకలి కానీ ఫ్రెండ్స్. అన్నం తినాలి పోయి ఫస్ట్. అన్నం తిని తర్వాత అయితే ఇంట్లో బొచ్చుడు పని ఉందండి. ఎంత పని ఉందంటే అంత పని ఉంది. బోకులు అయితే ఒక గంపడు ఉన్నాయి, అన్నీ అక్కడ వేసేసి వచ్చేసిన. బోకులు కడుక్కొని కసులు దోసుకొని ఇంక మళ్ళీ నీళ్ళ కింద మంట వేసుకొని ఇంక బియ్యం నానబెట్టుకొని 2 పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు. గేదెలు వచ్చేస్తాయి. ఇంక వాళ్ళకి అందరికి నీళ్ళు పోసుకొని గేదెలు కట్టేసుకొని దానికి నీళ్ళు పోసుకొని వాటికి మేపేసుకొని మళ్ళీ సాయంకాలం స్నానం చేసి దీపాలు పెట్టుకునే తలకి సరిపోయి. ఆడవాళ్ళకి ఎప్పుడండి బాబు టైము? 24 గంటలు చేస్తూ ఉంటే పని. సప్పు చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఎంత బాగుంది అసలు. ఏంటి ఎండాకాలం ఏంటి అసలు ఈ మాదిరి వచ్చేదే కాదు. వర్షానికి బాగా వచ్చేసింది. అందులో ఈరే వేసేసినాడు, అయిపోయిందనే. వర్షానికి బాగా పెరిగింది, బాగా గిడ్డి పడింది మళ్ళల్లో. ఇంక ఇది తినడం మానేసినాయి. మేము కొయ్యడం మ్యాక్సిమం వచ్చినప్పుడు కొంచెం కోసుకొని మాత్రం కొయ్యడం అయితే మానేసినాం మేము. అందుకే ఆగమాగంగా పెరిగిపోయింది. ఓకేనా, బాయ్ మరి.